సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు సిఐడి కోర్టు తీర్పునిచ్చింది. సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు సిఐడి కోర్టు తీర్పునిచ్చింది. సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కోర్టు బెయిల్ ఇచ్చింది. పోసానికి బెయిల్ ని మంజూరు చేస్తూ గుంటూరు సిఐడి కోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, గుంటూరులోని సిఐడి కోర్టు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేత సీనియర్గా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా కూడా గతంలో సిఐడి అనే విచారణ కూడా అడగడం జరిగింది. ఆ నేపథ్యంలో 2 రోజుల పాటు విచారణ కూడా ఇవ్వడం జరిగింది. తాజాగా మనం చూస్తే కూడా అతనికి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా కూడా పలు కేసుల్లో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కర్నూలు కానీ, గుంటూరు కానీ, బాపట్ల కానీ, విజయవాడ కానీ పలు జిల్లాల్లో కూడా చంద్రబాబుపై కానీ, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కానీ ఆయన సంచలన కామెంట్ చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే పలు స్టేషన్లో ఆయన పైన కేసులు నమోదయ్యాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే కర్నూలు జైల్లో కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత గుంటూరు సిఐడి పోలీసులు తీసుకురావడం కానీ, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇక్కడ గుంటూరు జైల్లో ఉంచడం కానీ, తర్వాత మళ్ళీ పీటీ వారెంట్ నేపథ్యంలోనే విజయవాడ పోలీసులు పీటీ వారెంట్ అడగడం కానీ, అంతేకాకుండా కూడా మరోవైపు బాపట్ల జిల్లా పోలీసులు విచారణకి పీటీ వారెంట్ వాళ్ళు అడగటం కానీ, ఇలా పలు జిల్లాలో ఈయనపైన కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం కూడా ప్రధానంగా కూడా ఆయన చంద్రబాబు నాయుడు పై కానీ, పవన్ కళ్యాణ్ పై కానీ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ కేసులు నమోదైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో తాజాగా మనం చూస్తే మాత్రం ఇప్పటికే కొన్ని స్టేషన్లో కొన్ని సెక్షన్లో కేసుల్లో కానీ ఆయనకి బెయిల్ మంజూరు చేస్తాయి. తాజాగా మనం చూస్తే కూడా ఇప్పటికే ఈరోజు సిఐడి కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేసింది సిఐడి కోర్టు. సిఐడి కోర్టు బెయిల్ ప్రధానంగా కూడా 2 వ్యక్తుల పూచికలు కానీ అప్పటితో ఉన్నటువంటి బెయిల్ మంజూరు చేసినట్టు కూడా మనం చేసుకోవచ్చు. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి పోసానికి సిఐడి కోర్టు పోరాట లభించినట్టు చెప్పుకోవచ్చు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.